ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించిన పరీక్ష రుసుము అంటే ఎగ్జామ్ ఫీజుకు గడువు పొడిగించారు, మళ్ళీ డేట్ ఎక్స్టెండ్ చేశారు. ఆలస్య రుసుముతో 16 వరకు చెల్లించే ఛాన్స్. 16 తారీఖు దాకా కూడా ఎగ్జామ్ ఫీజు కట్టుకోవచ్చు. ఏదైనా కట్టనోళ్ళు, ఏదైనా కారణాల వల్ల ఆర్థిక ఇబ్బందుల వలన ఇంకో కారణాల వల్ల కట్టలేకపోయిన వాళ్ళు 16 తారీఖు దాకా చెల్లించవచ్చు. దాని ఏమంటారు ఫైన్ తోటి. సో ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును బోర్డు అధికారులు పొడిగించారు. 2500 ఆలస్య రుసుముతో ఈ నెల 16వ తేదీ వరకు చెల్లింపులకు అవకాశం కల్పించారు. 2500 రూపాయల ఫైన్ కట్టి ఈ 16 తారీఖు దాకా రెగ్యులర్ ఫీజు ఎంత అవుతుందో అది కట్టాలి. విద్యార్థులు ఎవరైనా చెల్లించని వారు ఉంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బోర్డు సెక్రటరీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాగా ఇంటర్ పరీక్షలు మార్చి 5 తారీఖు నుంచి 25 తారీఖు దాకా జరుగున్నాయి. సో ఇంటర్ ఫీజు ఎవరైనా కట్టని వాళ్ళు ఉంటే వెంటనే కట్టుకోండి. 16 తారీఖు దాకా ఉంది అని మళ్ళీ 16 తారీఖు దాకా ఆగొద్దు. ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించిన పరీక్ష రుసుము అంటే ఎగ్జామ్ ఫీజుకు గడువు పొడిగించారు, మళ్ళీ డేట్ ఎక్స్టెండ్ చేశారు. ఆలస్య రుసుముతో 16 వరకు చెల్లించే ఛాన్స్. 16 తారీఖు దాకా కూడా ఎగ్జామ్ ఫీజు కట్టుకోవచ్చు. ఏదైనా కట్టనోళ్ళు, ఏదైనా కారణాల వల్ల ఆర్థిక ఇబ్బందుల వలన ఇంకో కారణాల వల్ల కట్టలేకపోయిన వాళ్ళు 16 తారీఖు దాకా చెల్లించవచ్చు. దాని ఏమంటారు ఫైన్ తోటి. సో ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును బోర్డు అధికారులు పొడిగించారు. 2500 ఆలస్య రుసుముతో ఈ నెల 16వ తేదీ వరకు చెల్లింపులకు అవకాశం కల్పించారు. 2500 రూపాయల ఫైన్ కట్టి ఈ 16 తారీఖు దాకా రెగ్యులర్ ఫీజు ఎంత అవుతుందో అది కట్టాలి. విద్యార్థులు ఎవరైనా చెల్లించని వారు ఉంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బోర్డు సెక్రటరీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాగా ఇంటర్ పరీక్షలు మార్చి 5 తారీఖు నుంచి 25 తారీఖు దాకా జరుగున్నాయి. సో ఇంటర్ ఫీజు ఎవరైనా కట్టని వాళ్ళు ఉంటే వెంటనే కట్టుకోండి. 16 తారీఖు దాకా ఉంది అని మళ్ళీ 16 తారీఖు దాకా ఆగొద్దు.